ఎవరు మన పార్టీకి వాళ్ళ నాన్న సర్పంచ్గా పనిచేసి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో నాన్న మన పార్టీలో సర్పంచ్ మరి పంచాయతీ అభివృద్ధికి చాలా పాటుపడ్డారు. మరి కుటుంబం అంతా కూడా మన పార్టీకి విజయంగా ముందుకు కాబట్టి వాళ్ళలో మనం చూసిన అందరిలో కూడా బెస్ట్ ఫ్యామిలీగా మేము అనుకున్నాము. అలాగే జగన్ సెలెక్షన్ ఎంతో సంతోషంగా ఒక సామాన్యుడికి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అని అంటే ఎన్నో కోట్లు ఉండాలి, ఎన్నో డబ్బు ఉండాలని లేదు. ఒక సామాన్యుడైనా కాదు, మన పార్టీకి పనిచేసి మన పార్టీకి మంచి సంస్కృతితో ఉండే వాళ్ళైతే కాదు అలా ఒక మెసేజ్ జగనన్న ఈరోజు ఇలాంటి సెలెక్ట్ చేసినప్పుడు పంపించినట్టు అనిపిస్తారు. తప్పకుండా కూడా నా తమ్ముడు నేను మా కుటుంబం అంతా కూడా ఈయనకి సపోర్ట్ గా ఉంటాము. ఎలాగో జగన్ ఆశీస్సులు ఉన్నాయి, అందరూ కూడా నా తమ్ముడు అనుకుని మీరు ఇలాంటి నా తమ్ముడుగానే నేను నా తమ్ముడుగానే ట్రీట్ చేస్తాను, నా తమ్ముడుగానే నేను అందరూ ట్రీట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సహకరించాలని కోరుకుంటాము. మరి ఈరోజు చాలా మంది అంటే నా ఫాలోయర్స్ చాలా మంది బాధ వ్యక్తం చేయడం జరిగింది. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవలేదు, పార్టీ తరఫు చేశాను. పార్టీ నియమాలకి లోబడి ఉంచుతామన్న ఉద్దేశంతోనే ఒక పార్టీలో పార్టీలో నిగటించినప్పుడు దేవుడు మరి జగనన్న పేద ప్రజలకు మంచి చేస్తున్నాడనే నమ్మకంతో ఈ రోజు ఇంత పెద్ద బాధ్యత మాకు అప్పచెప్పిన అది కూడా నిర్వర్తిస్తున్నాం. మరి జగనన్న సీఎం కుర్చీలో ఉంటేనే మన రాష్ట్రం అంతా కూడా బాగుంటుందని గట్టిగా అందులో వాళ్ళకు నేను ఒకదాన్ని మా కుటుంబం అంతా కూడా. కాబట్టి మా కుటుంబం అంతా కూడా సపోర్ట్ మాట్లాడి అలాగే జగనన్న నిర్ణయాన్ని మనం అందరం గౌరవించడం, అలాగే జగనన్న నిర్ణయం అనేది కూడా నిలబెట్టే అంటే ఒక సామాన్యుడికి కూడా అవకాశం ఇచ్చే ఒక పార్టీ ఇంతవరకు మరి అది నిలబెట్టే బాధ్యత కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మన సినిమా నియోజకవర్గంలో ఉంది. కాబట్టి అందరూ కూడా